సార్ వల్లాల బాబు నువ్వు మోసం చేసావు, మేము ఎన్జిఓలను రావు నాయన, ఒక 1000 మందితోటి నీ షాపును ముట్టడి చేస్తాం. మరి ఫాల్తుగా నాకు ఫోన్ చేసి ఎందుకు చేసినారా బాడుకో? 6 నెలల క్రితం ఫోన్ చేసి ఏం చెప్పినారా? యూజ్లెస్ తెలియగా నీ కేసు పెట్టరా, నేను చూసుకుంటా. నాంకాలు పోలీసులో కేసు పెట్టు. వాడొక పిచ్చోడు డాక్టర్, నాలాంటి వాడైతే నేను ఒక 5 నిమిషాల బుద్ధమైతాను కొడక. ప్రాపర్టీని నమ్మి నీకు రిజిస్టర్ చేసే దొంగ నా కొడక. దేశం నుంచి వచ్చినావు రే అవలంజ కొడక. నీకు మున్సిపల్ కమిషనర్ ఎవర్రా? నీ మామ? నీకు ఆడ బార్ ఉందిరా కర్మగట్లో లంజ కొడక. నీకు మొత్తము ఇంటెలిజెన్స్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాము. రేవంత్ రెడ్డి దగ్గర నీ ఫైల్ ఉంది కొడక. నువ్వు 24 గంటల లోపల బ్యాంకులో డబ్బులు కట్టలేదనుకో అవలంజ కొడక. నాకెందుకు ఫోన్ చేసినావురా బాడుకో? అవలంజ కొడక నాకు ఆఫర్ చేస్తావురా నువ్వు డబ్బులు ఇస్తాను? అరే సీకే రెడ్డిగా పోయి చెన్నకేశ్వర రెడ్డి పాల్తూ నా కొడక. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తాం. మా దగ్గర 10,000 మంది ఉన్నారు. 10,000 మీద నీ షాప్ దగ్గర దించుతా కొడక. నువ్వు టీవీలలో చూడు ఎన్జిఓలు అంటే ఏం చేస్తారో. అవలంజ కొడక చేసింది మోసం. వాడొక పిచ్చోడు డాక్టరు. పిచ్చోనికి నువ్వు మోసం చేస్తావు అనుకుంటే కొడక నువ్వు 11 మందికి మోసం చేసినావు కొడక. నీది మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ మోసం చేసింది మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్కి పంపించినాం కొడక. నువ్వు బ్యాంకుకి ఎందుకు వచ్చినావు రావాలగా? బ్యాంకుకి ఎందుకు వచ్చినావు రా లంజ కొడక. నీ తమ్ముడు ఒకటి, నీ అన్న ఒకటి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి హైదరాబాద్లో నువ్వు కొడక నువ్వు 2016 నుంచి 50 మందికి మోసం చేసినావు. నీ మీద పీడీ యాక్ట్ అవుతుంది. మా ఎన్జిఓల మిత్రులు అందరూ మనము ఏం చెప్పినా నేను ఒక స్పీకర్ రా పిచ్చినా కొడక. ప్రజల కోసం పనిచేస్తాం రా. అరవిందో బొచ్చుగాడు గవర్నమెంట్తోనే కొట్లాడిన వెళ్ళాం రా నేను ఆ వాళ్ళని కొడక. నువ్వు నాకు ఫోన్ చేసి ఆఫర్ చేస్తావురా నీ బోర్డు స్టడీకే. నువ్వు అసలు షాప్ పెట్టి దాని పేరు చెప్పుకొని ఇట్లా డాక్యుమెంట్ రాపించుకొని మొత్తం డీజీపీకి పంపించిన కొడక. మొత్తం నీ రికార్డు వాళ్ళని రేయ్ నేను తిట్టినా కదా. నువ్వు మొగోడు అయితే పిఎస్ ఉంది కదా, నేను వచ్చినా కదా అక్కడ మంకాలి పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓకు నా మీద కంప్లైంట్. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. నా మీద కంప్లైంట్ ఇరా వాళ్ళని ఎవరు ఎందుకు చేసినారా నాకు ఫోను కొడక? వాళ్ళని అందరినీ కొన్నావా ఏం రా నువ్వు? రే నువ్వు కొనడం కాదు ఎఫ్ఐఆర్ పోదురా లంజ కొడక. గవర్నమెంట్ మారింది, కేసీఆర్ గవర్నమెంట్ అనుకుంటున్నావు కొడక. నువ్వు పోతావు రే. నాదే ఒక 50,000 పోయినా సరే లంజ కొడక నిన్ను లోపల వేపిస్తా. 10 సంవత్సరాలు జైల్లో పడతావు నువ్వు లంజ కొడక. పెట్టు నా మీద కేసు పెట్టు. రేపు పొద్దున్నే వస్తాను నేను మహంకాళి స్టేషన్కి. నువ్వు రేపు ఎల్లుండి లోపల డబ్బులు కట్టలేదు ఇంకో డాక్టర్ది కొడక. నిన్ను ఈ విజిలెన్స్ వాళ్ళు ఆల్రెడీ నీ మీద ఎంక్వైరీ పెట్టినారు. ఏసీబీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్లో నువ్వు ఎన్ని రోజుల మట్టి ఇట్లా మోసం చేస్తున్నావు అన్నీ కూడా తెలిసిపోయింది. నువ్వు నా మీద కేసు పెడతావా? పెట్టు దమ్ము ధైర్యం ఉంటే కొడక. ఎన్జిఓ అంటే కొడక మా దగ్గర 10,000 మంది ఉన్నారు స్టేట్ లెవెల్లో. 10,000 మందిని పిలుస్తా. నేను ఒక 50,000 ఖర్చు పెట్టినా అనుకో నీ షాప్ కాదు కదా, నీది ఉండదు. నీకు దమ్ లేదురా, అబద్ధాలు ఎందుకురా నీకు అవలంజ కొడక. ఆయన డాక్టర్ది తిని ఎన్నాళ్ళు బతుకుతారా నా కొడక? నీకేమైనా తెలివిందారా కాల్తు లంజ కొడక నువ్వు? రేయ్ నా మీద కేసు పెట్టురా. మహంకాళికి రేపు పొద్దున్నే 11 గంటలకు వస్తున్నా దగ్గరికి. పెట్టు లంజ కొడక. ఎంతమంది మోసం చేస్తారా లంజ కొడక?